సార్. సత్యనారాయణ గారు, మీ విషెస్. బాబు బంగారం లాంటి మనసు వెంకటేష్ బాబుది. సబ్జెక్ట్ బాగుందంటే నిర్మాత ఎవరు, డైరెక్టర్ ఎవరు అని కాకుండా సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్తో ఆయన ఏ నిర్మాత అయినా సరే ఆ నిర్మాతకి డేట్స్ ఇచ్చి సినిమా చేయడానికి ఆయన ఆ రోజుల్లో 20 ఏళ్ల క్రితం సుందరకాండ, కొండపిల్ల 2 సినిమాలు తీసాం. సుందరకాండ సినిమాలో నిజంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఆ సినిమా జరిగింది. అలాగే వెంకటేష్ బాబు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ వెంకటేష్ బాబు చాలా అంత హై లెవెల్లో ఉన్నా కూడా గ్యాప్ వస్తే మా పక్కన ఒక చాప వేసి పడుకున్నాడు అనమాట. ఆయన రూమ్ ఇస్తామంటే రూమ్ వద్దు, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. అంత మంచి మనిషి ఆయన గురించి నేను ఎక్కువ మాటలు చెప్పలేను, అంత మంచి మనిషి ఆయన. కాబట్టి ఆ 2 సినిమాలు కూడా నాకు 1 సంవత్సరం పాటు నాకు డేట్స్ ఇచ్చి సుందరకాండ, కొండపిల్ల లాంటి సినిమాలు 2 సినిమాలు కూడా నాతో తీయించారు, మంచి హిట్స్ ఇచ్చారు. అలాగే రాఘవేంద్ర గారితో డైరెక్షన్ చేయడం అన్నది నా పూర్వజన్మ సుకృతం. సుందరకాండ లాంటి సినిమా రాఘవేంద్ర గారి డైరెక్షన్లో చేయడం చాలా నాకు మంచిదైంది. అదే నాకు ఈరోజు వరకు కూడా సుందరకాండ నిర్మాత అని పేరు వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా కూడా బాబు బంగారం కూడా పిడి ప్రసాద్ గారికి, రాధాకృష్ణ గారికి, డైరెక్టర్ గారికి అందరికి కూడా మంచి పేరు రావాలని, సుందరకాండ లాంటి ఈ సినిమా జరగాలని మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. నేను బాడీగార్డ్లో ఎవ్వరో పాట రాశాను, మంచి మెలోడీ, చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో బాబు బంగారం సినిమాలో స్నేహితుడు, సైనికుడు అని దిల్లున్నవాడు ఈ 2 సాంగ్స్ రాశాను. సో ఇది కూడా చాలా మంచి పేరు తెచ్చిపెడతాయి నాకు. ఆల్రెడీ దిల్లున్నవాడు సాంగ్ రిలీజ్ అయింది, మంచి స్పందనలు వస్తున్నాయి. అండ్ ఈ పాట గురించి ప్రత్యేకంగా సన్నివేశం గురించి చెప్పాలంటే